హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత టేస్టీగా, చాలా బాగుంది. దీన్ని ఖజూరీ స్వీట్ అంటారండి, కానీ దానికి రూపం లేకుండా పోయింది. అసలు నేను చాలా కష్టపడి చేశాను కానీ దానికి ఫలితం లేకుండా పోయింది అనమాట. అన్ని కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా బాగా చేశాను. అది ఎలా అట్టర్ ఫ్లాప్ అయింది అనేది వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను మామూలుగా యూట్యూబ్ చూస్తున్న టైంలో నాకు ఆ స్వీట్ వీడియో కనపడ్డది. చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నారు. ఈజీగా చేయొచ్చు కదా, సరే చేద్దాము. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని చెప్పేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను. అది అసలు ఎంత ఈజీగా ఖరాబ్ అయిందో మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు ఎండు కొబ్బరి పౌడరు, కొంచెం బేకింగ్ పౌడరు, కొంచెం సాల్ట్, కొంచెం సోంపు గింజలు, ఇవన్నీ వేసుకొని నెయ్యి కూడా వేసాను 1/2 కప్పు. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే లూజ్ అయిపోయిద్దండి, అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ నేనైతే ఇదంతా మంచిగా పర్ఫెక్ట్గా కలిపాను. చూడండి, ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపేసుకొని కొంచెం పిండి తీసుకొని నేను ఈ విధంగా రౌండ్ షేప్లో ఒక ప్లేట్ పైన ఇలా రోల్ చేశాను అనమాట. చేసుకొని దీన్ని అయితే ఒక చాక్ సహాయంతో కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చివర్లో అటు ఇటు కట్ చేసుకొని ఇంకా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అందరూ ఇలానే కట్ చేస్తున్నారు, నేను కూడా ఇలానే కట్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ ఎడ్జెస్ అనేది చివరాలు ఉన్నాయి కదా, చివర వేరే పిండిలో వేసి మళ్ళీ ఇదే షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే ఈ విధంగా స్వీట్ అంటే కొంచెం లడ్డుగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం లడ్డుగా ఇట్లనే కట్ చేశాను అనమాట. ఇది ఉట్టి పిండి తిన్నా చాలా బాగుందండి, ఎందుకంటే మనము అందులో కొబ్బరి, నెయ్యి, షుగర్ యాడ్ చేసాం కదా, చాలా బాగుంది. ఇంకా చూడండి, ఇదంతా కూడా నేను ఇదే షేప్లో కట్ చేసుకొని మంచిగా అన్నీ కూడా సెట్ చేసుకొని ఈ ప్లేట్ పైన మొత్తం పెట్టేసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిండి మొత్తాన్ని కూడా కట్ చేసుకున్నాను. ఈ విధంగా నేను షేప్లో కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేశాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా అదైతే పాటించాలి. ఇంక ఇక్కడైతే నేను ఒకటి ఇందులో అయితే వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఆయిల్లో వెయ్యగానే ఎలా విడిపోతుందో, ఎక్కడ జరిగిందో తెలియదండి మిస్టేక్ అనేది. నాకు చాలా బాధ అనిపించింది. చాలా కష్టపడి చేశాను, దానికి రిజల్ట్ లేకుండా పోయింది అండి. దీనికి రూపం లేకుండా పోయింది స్వీట్కి అయితే. నిజంగా ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని మనం చేయనేకూడదు. అసలు మనకు వస్తేనే చేయాలి, ఇద్దరికి చేసుంటేనే చేయాలి అండి. అసలు అట్లా మనము ఏది పడితే అది చూసి చేయకూడదు అనేది నాకు అర్థమైంది. ఒక 3 hours కష్టపడ్డాను. నెయ్యి వేస్ట్ అయింది, షుగర్ వేస్ట్ అయింది, మైదాపిండి వేస్ట్ అయింది, ఇంకా ఆయిల్ అంతకు మించి మస్తు లాగేసింది అనమాట. ఆయిల్ అయితే ఇదంతా కూడా వేస్ట్, అంతకుమించి టైం వేస్ట్ అనమాట, నా ఎనర్జీ వేస్ట్. అయినా సరే ఇదైతే మంచిగా రాలేదు అండి, మొత్తం విడిపోతూ ఉంది ముక్కలుగా. ఇంకా ఇదైతే పని కాదని చెప్పేసి నేను బయటికి తీసేసాను. చాలా బాధ అనిపించింది. తర్వాత బ్రెడ్ మౌల్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి దీంట్లోకి అయితే ఆ పిండి ముద్దని వేసుకుందామని చెప్పేసి నేను ఇట్లా ఆలోచిస్తూ ఆయిల్ దీంట్లోకి వేసి ఇంకా ఆ పిండి ఉంది కదా, దీంట్లోకి అయితే అడ్జస్ట్ చేసి ఇట్లా ఈ విధంగా ఈవెన్గా సర్దుకొని ఒక ప్లేట్ పైన ఇట్లా చేశాను. ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా ఎడ్జెస్ కట్ చేసుకొని మంచిగా పీసులు లాగా కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట. అంటే మళ్ళీ అట్లనే, కాకపోతే నాకు ఏమనిపించిందంటే పిండి కొంచెం లూజ్ అయిందేమో అని చెప్పేసి నేను మైదాపిండి కలిపాను. మైదాపిండి కలిపినప్పుడు మళ్ళీ షుగర్ తక్కువైంది కదండి, షుగర్ కూడా మిక్సీ పట్టి కలిపేసుకున్నాను. షుగర్ పౌడర్ వేయాలి అనమాట. సరే, పిండి గట్టిగా ఉంటే మంచిగా వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ కలిపి మళ్ళీ ఇక ఇట్లా వేసి ఈజీగా అయిపోయిద్దని బ్రెడ్ మౌల్డ్లో వేసి కట్ చేస్తున్నాను అనమాట, అదే షేప్లో. ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్నాను, ఈజీగా అయిపోయింది. ఇంకా దీన్ని కూడా మనం మళ్ళీ ఆయిల్ పెట్టి ఫ్రై చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ మళ్ళీ వడకట్టుకొని పిండి మొత్తం స్ప్రెడ్ అయిందండి ఆయిల్లో. అందుకని చెప్పేసి నేనేం చేశాను, జల్లెడ పెట్టి మళ్ళీ వడకట్టుకొని అదే నూనె ఇందులో పోసి మళ్ళీ బాగా వేడి చేసుకొని ఇది 1 to 1 ఇందులోకి అయితే వేసేస్తున్నాను అనమాట. ఇలా కాల్చుకోవాలి, మంటను లో ఫ్లేమ్కే పెట్టేసుకున్నాను. కాకపోతే బాగా ఓవర్ హీట్ అయిందండి ఆయిల్ అనేది.
చూడండి ఒకటైతే వేసానో లేదో మొత్తమే బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఆ వేడికి, లోపల అనేది పచ్చిదనం అట్లనే ఉంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మళ్ళీ అట్లనే అయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదండి. అసలు చాలా బాధ అనిపించింది. మనకు వస్తేనే చేయాలి అండి, వేరే వాళ్ళవి చూసి చేయకూడదని అర్థమైంది. అంటే మామూలుగా ఒక స్వీట్ వైరల్ అయిందన్న, ఒక వీడియో వైరల్ అయిందన్న, ఓకే మేము కూడా ట్రై చేసాం అనేది ఒక కాన్సెప్ట్తో చేస్తూ ఉంటాం కదా. నేను అదే కాన్సెప్ట్ తోటి నేను ట్రై చేశాను, అట్టా ఫ్లాప్ అయిపోయింది. నా కష్టం అంతా వృధా అయిపోయింది. సరే ఏదేమైనా సరే నేను ఇదే వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి, చాలామందికి ఇట్లనే ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికి సక్సెస్ ఉండదు కదా అండి. ఒకటి ట్రై చేయాలి అన్న, ఒకటి రావాలి అన్న మనకి ఒకసారి 2 సార్లు పోతుంది, మళ్ళీసారి కూడా ట్రై చేస్తాము. కానీ నేనైతే అస్సలు చేయనండి, అస్సలు చేయను. ఆయిల్ అయితే మస్తు లాగేసింది, టైం వేస్ట్, నిలబడి చేశాను. చాలా అంట్లు అయినాయి దీంతో నాకు. అందుకని ఇక నేను మళ్ళీ చేయాలి అనుకోవట్లేను. కాకపోతే మస్తు బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. టేస్ట్ అంటే ఇక స్వీటే కాబట్టి టేస్ట్ ఏముంటుంది, కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, స్వీట్ చేయండి అని చెప్తుంటారు కదా, నిజంగా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. క్రిస్పీగా అది అసలు భలే బాగుందండి, చాలా బాగుంది. ఎందుకు ఆ టేస్ట్ వస్తుందో నాకు తెలియదు, కానీ ఖజూరీ స్వీట్ అంటారంట దీన్ని. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చాలా మంచిగా చేశాను నేనైతే. కాకపోతే ఇట్లా వచ్చిందనమాట షేప్లెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ పొడిని అంతా తీసుకొని ఒక దాంట్లో వేసేద్దాము. చూడండి బాగుంది, మంచి కలర్ వచ్చింది. ఇది వేడికి ఆ లోపల ఉన్న పచ్చిదనం కూడా ఉడికిపోయి మంచిగా అవుతుంది అన్నమాట. అంటే క్రిస్పీగా మంచిగా వచ్చింది, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి నేను చేసిన స్వీట్ అయితే. కాకపోతే పడేయాలనిపించలేదు, కొంచెం సగమే పిండి చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి, మంచిగా వచ్చింది. కానీ ఇక దీనికి ఏం చెప్తాం, దానికి నేను కట్ చేసిన ఆకారం అనేది కనిపించకుండా పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పక్కన పెట్టేసి రిమైనింగ్ పిండి ఇదే బ్రెడ్ ట్రేలో వేసేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని, అంచులన్నీ ఈవెన్గా అడ్జస్ట్ చేసుకొని, నేనేమనుకున్నానంటే కేక్ మాదిరి ఉడకబెడదాము, ఉడుకుతుందేమో అని చెప్పేసి నేనైతే ఈ పిండిని ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ రుద్దుకొని, ఇంకా దీన్ని కేక్ మనం ఏ విధంగా ఉడికిస్తామండి, అట్లా గిన్నె పెట్టేసుకొని దీనిపైన బర్నర్, అంటే నా దగ్గర స్టాండ్ ఉండే కానీ అది పెడితే ఎత్తుగా అవుతుంది అనమాట, హైట్గా అయ్యి మూత పెట్టడానికి కుదరట్లేదు, అందుకని చెప్పేసి అది పెట్టేశాను. ఇంకా చూడండి, ఇది పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత బ్రెడ్ మౌల్డ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 15 నిమిషాల తర్వాత చూడొచ్చు అని చెప్పేసి వచ్చాను. 20 నిమిషాల తర్వాత చూసినా కూడా అట్లనే ఉంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మనకు వస్తేనే చేయాలి, లేకుంటే లేదు అని అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.